మీరు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరు నోరు ఎత్తలేరు. అందుకే రావిపూడి వెంకటాద్రి గుండుల్లో గుబులు పుట్టింది. వీడెవడరా బాబు ఇంత విచిత్రమైన మనిషి క్రైస్తవుల్లో? రండి వినండి, రక్షణ పొందండి, యేసు సముద్రం మీద నడిచాడని 5 రొట్టెలు 2 చేపలు 3000 మందికి పెట్టి 12 గంపలకి ఎత్తారని కథలు చెప్పడం విన్నామే తప్ప, శాస్త్రాన్ని మేళవించి బైబిలుతో ఇంత అద్భుతంగా చెబుతున్నాడు అని పిచ్చెక్కిపోయింది వాడికి. హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందుకే ప్రజాకోర్టుకు రాలేదని కలెక్టర్ గారు చెప్పారు. సోదర సోదరీమణులారా, ఈరోజు ఆంధ్రదేశంలో విజయడంకా మోగిస్తూ లక్షలాది మంది ప్రజలను విస్మయం చైతన్యవంతులుగా చేస్తున్నామంటే కారణం వేదములో ఉన్న పరమ జ్ఞానం. ఇక బైబిల్ చూస్తారా? చూద్దాం. అయితే దేవుడికి ఇదెలా సాధ్యం? ఈ కట్టెకు ఎంత అద్భుతమైన నిర్మాణము జరిగిందో, ఆ నిర్మాణాన్ని మానవుడే తయారు చేస్తే ఇంకెక్కడున్నాడు దేవుడని నాస్తికుడు లాంటి వాడు ప్రశ్నిస్తే బైబిల్ అన్ని తగలబెట్టాలి మనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అది ఈనాటిది కాదు. ఈవేళ పిడి సుందర్రావు ఈ సభలో మాట్లాడాలని కాగితాల మీద ప్రసంగాన్ని తయారు చేసుకుని వచ్చిన మాటలు కాదు ఇవి. 2000 సంవత్సరాల క్రితము తయారు చేయబడిన ది బైబిల్ అని ప్రపంచ ప్రజల చేత కొనియాడబడుతూ ప్రపంచములో ఏ పుస్తకము లేనంత సంఖ్యలో విస్తరించి భూమి మీద స్థానాన్ని సంపాదించి కోటాను కోట్ల మనుష్యుల హృదయాలలో చోటు చేసుకున్న ఈ వేదం ఈనాటిది కాదు, నేను వ్రాసినది కాదు, మీరు వినే కొత్త పదమూ కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనము. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు. కానీ మై డియర్ మ్యాన్, ఓ మనిషి, ఎముకల గూడులో జీవిస్తున్న నరుడా, దేవుని ఆత్మ ఈ ప్రపంచంలో ప్రవేశించిన తరువాత ఈ పరిస్థితులను గమనించి నీవేదో జ్ఞానిని అనుకుంటున్నావేమో. కాదు. దానికి ముందు వచ్చినాన్ని మీరు చదివితే ఓ అవివేకి అన్నాడు. ఎవరిని? ప్రపంచంలో మాకు అంతా తెలుసు అనుకునే వారిని దేవుడు పెట్టే ముద్దు పేరేంటో తెలుసా? ఓ అవివేకి. నాకంతా తెలుసు, నేను స్కాలర్లని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటే దేవుడు వాడికి పెట్టే పేరేంటో తెలుసా? ఓ అవివేకి. నీ